ఈరోజు మనం పెసర వడియాల కర్రీ చేసుకుందాం. ముందుగా 1 కప్పు పెసర వడియాలు తీసుకు పెట్టుకుందాం. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకుందాం. ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ ఆయిల్ పడుతుంది. వడియాలు వేయించుకోవడానికి సరిపడగా పోసుకోవాలి. సగం మీద ఈ వడియాలు వేయించుకోవాలి. లోపల వరకు ఏగుతాయి, అప్పుడే బాగుంటాయి. ఈ వడియాలు లేత బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకుందాం. మనం ఏగిపోయాయి, ప్లేట్లోకి తీసుకుందాం. మూకుడు పెట్టి 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మనం మధ్య మధ్యలో గట్టితో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి ముక్కలు. కొంచెం పసుపు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇంకా ఉల్లిపాయలు ఏగిపోయాయి, మంచి బంగారు రంగులో ఏగాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం గట్టితో కదుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి చూసుకుందాం. ముక్కలు మగ్గిపోయాయి. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని ఇలా పొంగి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ మంచిగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఈ వడియాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఉడకాలి. ముందుగా వేయించి పెట్టిన వడియాలు వేసుకుందాం. మొత్తం అన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించుకోవడం వల్ల వడియాలకు కూడా ఉప్పు కారాలు పట్టి చాలా బాగుంటుంది. మా సైడ్ సమ్మర్లో ఈ కర్రీ బాగా ఎక్కువగా చేస్తారండి. కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుందాం. పెసర వడియాలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు 2 టమాటాలు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వడియాలు మనం ఆల్రెడీ పట్టుకుంటాం కాబట్టి.